గోధుమ పిండి బజ్జీలు చేసుకుందాం. దీనికోసం నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నా, అంటే 1 కప్పు గోధుమ పిండి. కొంచెం ఇడ్లీ పట్టినప్పుడు దాంట్లో నుంచి మినపప్పు తీసి పెట్టుకున్నా, అది కూడా ఉంది. అది కొంచెం ఒక్కొక్కటి వేసుకుని చెప్తాను మీకు. నేను ఫస్ట్ వీడియో తీసి తర్వాత వాయిస్ ఇస్తున్నా, అందుకే లేట్ అవుతుంది. ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం కల్లెమాకు, పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవాలి. బాగా పిసకాలి, అంటే ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అంతా వచ్చి పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి గట్టిగా. అందులో ఉన్న వాటర్ అంతా రావాలి. మా చిన్నోడికి వీడియో తీయమంటే వాడు మొత్తం అంతా ఎట్లనో జూమ్ చేసి దగ్గరకని పెట్టి తీసిండు. వీడియో కరెక్ట్ రాలేదు, అప్లోడ్ చేయన్నా వద్దని అనుకున్నా, కానీ ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక వీడియోస్ కూడా కరెక్ట్గా పెట్టట్లేదు కదా అని చెప్పేసి ఏదో రకంగా వాయిస్ ఇచ్చైనా పెట్టేద్దాంలే అని చెప్పేసి పెడుతున్నా. వాళ్ళకు కూడా ఏం చేసి పెట్టలేదు, అందుకే చేసి పెడతాను. కొంచెం సోడా వేసుకోవాలి, కొంచెం ఒక చిటికెడంతా సోడా వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేసుకున్నా, ఆ పిండికి దీనికి రెండింటికి సరిపడా కొంచెం సోడా వేసుకున్నా. మంచిగా కలిపేసుకోవాలి బాగా, అంటే మనకు మొత్తం ఉండలు అనేది ఉండొద్దు, అందుకే అది మొత్తం కలిపేస్తున్నా. ఉల్లిగడ్డలో ఉన్న స్వీట్ వాటర్ అనేది ఉంటుంది, ఆ వాటర్ కూడా మన పిండికి పట్టేటట్టు మంచిగా మొత్తం కలిపేసుకుంటున్నా. మళ్ళీ తర్వాత మనం వాటర్ కూడా వేసుకోవాలనుకున్న, ఒకవేళ తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది తెలిసిపోతుంది, అందుకే వాటర్ నేను వేయలేదు. పిండి అయితే ఇప్పుడు వేస్తున్నాం, కొంచెం మినపప్పు వేస్తున్నాం కాబట్టి వాటర్ పోయట్లేదు, లేకపోతే వాటర్ పోసుకుంటా. కొంచెం మినపప్పు ఉంటే అది కలిపి వేసేసుకున్నాం, మొత్తం జాడీలో కిందికి కొంచెం వేసేసుకున్నా. ఏదైతే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు గోధుమ పిండి బజ్జీలని. ఒకసారి చూసి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే బయట బాగా వర్షం పడుతుంది, పిల్లలు ఏదో ఒకటి చెయ్యి అంటున్నారు. ఏం చేయాలని అర్థం కాక పిండి అయితే ఇది ఉంది, ఇడ్లీ పిండి అయితే పడుతున్నా, దాంట్లో నుంచి కొంచెం ఆ పిండి ఈ పిండి రెండు తీసి కలిపేసిన. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండలు ఉండిపోతాయి కదా, అవి ఉండకుండా మంచిగా సాఫ్ట్గా కలిపేసుకొని కొంచెం మనకు సాల్ట్, అంటే ఆల్రెడీ మినపప్పులో కొంచెం ఉప్పు ఉంటుంది, అందులో కొంచెం ఉప్పు కలిపేసుకోవాలి. మళ్ళీ మన ఉల్లిగడ్డలో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నా. మొత్తం కలిపేసుకొని ఆ కొంచెం సాల్టే నాకు మంచిగానే అయింది, కొంచెం ఎక్కువ పడ్డా కానీ మొత్తం అనేది ఉప్పుగా అయిపోతుండే. కొంచెం వేసుకున్నా కాబట్టి సరిపోయింది. చెప్పిన మా చిన్నోడు వీడియో తీస్తున్నాను, నా ముందు పెట్టి వీడియో తీసిండు, అంతా రివర్స్ వచ్చింది. అందుకే ఈ వీడియో పెట్టాలా వద్దా అన్నట్టు అనుకున్నా, ఇంకా పెట్టేద్దాంలే, ఈ మధ్య వీడియోస్ కూడా చేయడం తక్కువ అయిపోయింది, అసలు చేస్తలేను కదా అని చెప్పేసి పెట్టిన. కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు మంచిగా ఆ పిండి అంతా నాననివ్వాలి. దాన్ని మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకున్నా. వాళ్ళు ఇక్కడ నుంచి తీరా అంటే అక్కడ నుంచి వీడియో తీసిండు, అందుకే అది కరెక్ట్ రాలేదు. పోనీలే ఏదో ఒకటి అప్లోడ్ చేస్తే అయిపోతుందని. అయితే మనం చేతితో ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చేతితో వేస్తే మొత్తం చేతికి అంటుందని చెప్పేసి నేను ఒక చిన్న కట్టలు అయితే పెట్టుకున్నా, దాంట్లో చెంచా ముంచుకుంటూ చిన్న చిన్న బజ్జీలాగా వేసుకున్నా. కొంచెం దూరం అంటే ఫస్ట్ ప్రయోగం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటూ చూసుకోవాలి. మంచిగా అవి మంచిగా గోల్డ్గా ఇట్లా మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఏం చేసుకొని మంచి కలర్ రావాలి, లోపల ఉడుకుతుంది. మళ్ళీ మంచిగా వచ్చినాయి, ఒకదానికి ఒక పండుగ బాగానే వచ్చినాయి, కానీ లోపల ఎక్కేదాకా నాకు తెలియదు ఎట్లయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేయడం గోధుమ పిండి బజ్జీలు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. మినపప్పుతో డైరెక్ట్ వేసేస్తుంటే ఫస్ట్ టైం కాబట్టి చూడ్డానికి అయితే బాగానే వస్తున్నాయి. టేస్ట్ చేసే వరకు తెలియదు ఏది ఎంత కలిసింది ఏది అట్లా వచ్చిందని, టేస్ట్ చేసే వరకు తెలియదు. ఇప్పుడైతే మనకు అవి వేగిపోయినాయి కదా, మొత్తం తీసేయాలి. అది
మా వాడు ముందు ఫోన్ పెట్టి నేను చెప్పినా కదా, ముందు ఫోన్ ఎందుకు అది ఒకటి కనిపించలేదు నాకు. అది మొత్తం అన్నీ ఒక పేపర్ ఉన్న ప్లేట్లకు మొత్తం తీసేసుకోవాలి. అది నా ముందే పెట్టిండంటే, నా ముందే నిల్చున్నా, నా ముందే ఫోన్ పట్టుకొని నిల్చున్నాడు. అట్లా నాకు ఏది కరెక్ట్గా అనిపిస్తలేదు. చెప్పిన కదా కటోర్ ఉందని, కటోర్లో కొంచెం స్పూన్ ఒకసారి అట్లా ముంచేసుకొని తీసి మళ్ళీ పిండిలో పెట్టి వేస్తే మన చెంచాకు అంటుకోదు, మళ్ళీ ఈజీగా మన కడాయిలో పడిపోతుంది ఆ పిండి. అందుకని చెంచా యూజ్ చేసిన. చేతితో వేసుకుంటే కూడా బాగానే వస్తాయి, ఎందుకంటే గోధుమ పిండి కదా, చేతికి పట్టుకుంటే పలుచగా ఉంది వదులుతుంది అని అట్లా ఒకసారి వేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేసిన. కానీ బాగానే టేస్ట్ ఉన్నాయి. ఆయిల్ అనేది కరెక్ట్, నిజంగా చెప్తున్నా, బజ్జీలకు ఆయిల్ అనేది కరెక్ట్ ఎక్కువ పట్టుకోలేదు, మంచిగా అనిపించింది బజ్జీలు. వేరే వేరే బజ్జీలు అయితే ఇట్లా ఆయిల్గా ఉంటాయి, ఇదైతే మంచిగా పొడి పొడిగా ఉన్న పకోడీ ఉంటుంది కదా, మినపప్పు పకోడీ, సేమ్ అట్లానే వచ్చింది. మినపప్పు పకోడీలకు దీనికి ఏం డిఫరెంట్ లేదు. కొంచెం మినపప్పు కూడా వేసినాం కాబట్టి అస్సలు ఆయిల్ అనేది పట్టుకోలేదు. చేతికి ఇట్లా నేను చించుతున్నా కదా, చించినా కానీ ఒక్కదానికి కూడా ఆయిల్ మన చేతికి కూడా కరెక్ట్ రాలేదు, ఆయిల్ అంతా కానీ బాగా వచ్చింది. అప్పటికే నేను ఎక్కువ చేసిన, మా పిల్లలు తినేసిండు సగం, ఏ సగం ఉండే వీడియోకి కావాలరా అని చెప్తే అప్పుడు ఉంచేసారు. అవి మాత్రం వీడియో తీసిన. ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్కరు ట్రై చేయండి. గోధుమ పిండితో బజ్జీలు సూపర్గా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. చెప్పినా కదా అస్సలు ఆయిల్ లేదని. అవి గరం గరం ఉన్నాయి, పట్టుకోవాలంటే చేతులు కాలుతున్నాయి నాకు. వీడియో కోసం అని ఒకటైతే తీసి చూపి మమ్మీ అంటే తీసిన, బాగా వచ్చినాయి.